జనం జంకుతున్నారు. అంత స్థాయిలో చలి తీవ్రత పెరిగిపోయింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. హైదరాబాద్లోనే కాకుండా యావత్ తెలంగాణ వ్యాప్తంగా ఎముకలు కొరికే చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు గజగజలాడిపోతున్నారు. సాధారణ ఉష్ణోగ్రతలు రోజురోజుకి గణనీయంగా పడిపోతుండడంతో 10 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా కోహిర్లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 7.8 డిగ్రీలుగా నమోదైనట్టుగా వెల్లడించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్లో 8.3, వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో 8.7, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 8.8 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వివరించారు. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉంది. మరోవైపు మొంతా తుఫాన్ బీభత్సాన్ని మర్చిపోకముందే వాతావరణ కేంద్రం మరో హెచ్చరిక జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్ర తీర ప్రాంతాల్లో ఈ నెల 19 లేదా 20న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఇది మరింత బలపడే అవకాశం ఉందని కూడా అంచనా వేసింది. ఈ అల్పపీడనం వాయుగుండం ప్రభావంతో వచ్చే 3 రోజుల్లో తెలంగాణ, ఏపీతో పాటు తమిళనాడు, ఒడిశాలో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.